సెలబ్రిటీస్ కైసా సబ్లో నేను బాగున్నాను, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మన కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాకు వీలైతే ప్రపంచం లేకపోతే మన దేశం వరకు ఒక ట్రిప్ వేయాలని ఉంది. చాలా ట్రిప్స్ చేసినాం కానీ ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలి. ఈసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ, అందరు షేర్ చేస్తారు. నీదంటే స్పెషాలిటీ అంటే చాలా మంది చేసారు టూర్స్ ట్రిప్స్ అంటే ఇదే స్పెషల్ అనుకోవచ్చు. అన్ని రాజమౌళి మూవీస్ ఉండే కదా, అలాంటి రామ్ గోపాల్ గారు మూవీస్ కూడా ఒకసారి చూడాలి. ఇప్పుడైతే నేను ప్రయాగరాజ్ వెళ్తున్నాను. ఇంత నెల 4 సంవత్సరాలకు ఒకసారి వస్తారంట, ఎవరు మిస్ కావద్దు ప్లీజ్. ఇంకే స్పెషల్ ఏంటిదంటే టికెట్ బుక్ చేసుకుని అంతా అయిపోయేసరికి నాకు అక్కడ జస్ట్ 100 రూపాయలు మాత్రం మిగిలిపోయినా. ఆ 100తో నేను జర్నీ సర్వైవ్ చేస్తున్నా లేదా చూద్దాము. అంటే సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ. నేను ట్రైన్ వస్తాను వెయిట్ చేస్తుంటే ట్రైన్ డిలే అయ్యింది. 9:15కి వచ్చి ట్రైన్ 12 అయితే అని చెప్పారు. నేను ఇంకా టైంపాస్ చేద్దామని అట్లా బయటికి వెళ్ళి ఇట్లా వీడియో తీసుకుంటే ఇట్లా టైంపాస్ చేస్తున్నా. అప్పుడే వచ్చేసిన ట్రైన్ 12:50 అట్లా అన్న ట్రైన్ 11:50కి వచ్చేసింది. నేను షాక్ అయినా, ఇదేంద్ర పోయేసరికి ట్రైన్ దాని ఒకసారి గుండె డగ్గుమన్నది. అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉండాలి, 1లో ఉంది. ఒకసారి గుండె డగ్గు అయింది. ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. అది జనరల్ కదా, మనకు టికెట్స్ దొరకలే. ఆన్లైన్లో చూస్తారు, జనరల్ బుక్ చేసుకున్నాయి కదా. అది చూసేసరికి నిండా అయిపోయి నాకు ఛాన్స్ ఉండదా నిన్నమని ఎట్లా ఆల్రెడీ రీల్స్లో అక్కడిక్కడ వస్తున్నాయి ఫుల్ అయిపోతున్నాయని అని ఒకసారి భయం అయింది. ఎందుకంటే అది ఒకటే ట్రైన్ ఉన్నది, మళ్ళీ నెక్స్ట్ డే ఉండాలి. అది పెద్ద తలకాయనొప్పి. మళ్ళీ అట్లానే అట్లా అల్లకి ఇరికిన ఆయాసం. ఒకసారి ఆయాసం వస్తుంది అక్కడ తొక్కిసంటకి. ఆయాసం వస్తుంటే భయపడ్డా. బాగానే ఒక అతనికి హెల్త్ బాగాలనుకుంటా, అతనికి ఆయాసం వచ్చి కిందికి వెళ్ళిపోతే నాకు బాగానే సీట్ దొరికింది. అమ్మాయి అనిపించింది అప్పుడు. ఇక మొత్తానికి అయితే ప్రయాగరాజ్ వచ్చేసిన గాయస్. నైట్ అంతా చాలా జర్నీ చేసినాము. ఇంకా సర్కార్ అది ఇది చేసినామంటే కానీ నాకైతే ఇంకొక కనిపించలేదు. అదే ఇరుకు రైళ్ళు ఇక్కడ నుంచి బస్సులు కూడా ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్ళాలండి స్టేషన్ కాడ నుంచి. బస్సులు కూడా అన్నారు, నాకు కనిపించట్లేదు. ఆటోలు రిక్షాలు చూపిస్తాగండి ఒక నిమిషం. ఇలాంటి ఆటోలు చిన్న చిన్న రిక్షాలు వీలైతే బైకులలో కూడా డ్రాప్ చేస్తారు. చూద్దాము. మనం అక్కడ దానికి వెళ్ళాక మరి దిగి వెళ్తామా, మన డబ్బులు 100 మిగిలిపోయి ఉన్నాయి కదా. నైట్ ఒక బీహార్ బ్యాచ్ అయితే కలిసింది, వాళ్ళు చాలా నాకు చాలా క్లోజ్గా ఉన్నారు. అయితే వాళ్ళకి ఉన్న నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళు కూడా ఓకే అని. నాకు నైట్ అంతా వాళ్ళు ఫుడ్ పెట్టడం కానీ అంతా చూసుకుర్రు. నా కాడ 100 అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు 100తో వెళ్దామా, ఎవరైనా లిఫ్ట్ ఇవ్వడం కానీ ఇంకేమైనా చేస్తారా చూద్దాము. ఒక అమ్మాయి అయితే లిఫ్ట్ ఇచ్చిన నిల్చొని ఉంటే ఎదురు రాగా ట్రాఫిక్ ఆన్ సార్ నేనే తీసేనా, కానీ మనం నడుచుకుంటూనే వెళ్తారు. చూసిరా బస్సులు అంతే లేకంటే నడుచుకుంటూనే వెళ్తారు. చూడండి ట్రాఫిక్ ఎట్లా అవుతుందో. ట్రాఫిక్ ఎక్కువ కావడం ఇంకా ఇంకో రోడ్లు అయితే జనాలు పంపిస్తారు. ఆ రీట్లో అయితే వెళ్ళేసి వస్తున్నారు. చాలా మంది అయితే నడుచుకుంటూనే వెళ్తారు. బస్సులో అంటే ట్రాఫిక్ ఇరుకు వచ్చిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల నడుచుకుంటూ పోవడం ఎట్లా 2 రోజులు ఉంటారు నా ఇంటికాడ. 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. వచ్చేసి అందరి అక్కడైతే ఎట్లా మనం వెళ్ళాము వచ్చి జరిగాయి. ఎంతమంది జనాలు దానికి వెళ్ళాక మీరు షాక్ అవుతుండొచ్చు. స్టేషన్ కూడా తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతే నేను కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని వెళ్దామని వెళ్ళిపోయిన అందరు అక్కడికి వెళ్తారు. వచ్చేయండి. వచ్చినంత దూరం అయితే దుకాణాలు ఉన్నాయి. ఏడబడతాడు మనం పోతుంటప్పుడు ఏదైనా తీసుకొచ్చాను నచ్చింది. ఏడబడతాడు పోలీసులు అయితే ఉన్నారు మనం వచ్చిన క్షమించి, కానీ లేదు డబ్బులు పోగు చేసుకుంటాను. జనాల కోసం ఒకటి ఏంటంటే జిలేబీ ఏడబడతాడు టేస్ట్ రోజు చాలా ఫేమస్ ఉంటుంది ఇక్కడ. టీ కూడా కప్పులలో ఏది మన మట్టి కప్పులలో తెస్తారు. దాంతోపాటు ఆలుగడ్డలు వంకాయలు అట్లా నావులా ఉన్నాయి.
మనం బస్సులలో అయినా బస్సులు రావట్లేదు, దానికంటే మన జనంతో పాటు వస్తేనే మంచిగా అనిపిస్తుంది. నవ్వుకుంటా ఉంటారు. కలిసి రావచ్చు తెలియని వాళ్ళతో కూడా. ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఫేమస్ అనుకుంటా అది. लेडीज और जेंटलमैन, वेलकम टू कुंभ नगरी प्रयागराज, जहां पर 12 सालों बाद लगने जा रहा है महाकुंभ। చూసారు ఎట్లన్నా మొత్తం అట్లా 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 ఆడికేడుగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకరాలలో ప్లాన్ చేసారు తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, అంతా తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, దానికోసం అని చాలా ఘోరంగా వచ్చింది జనాలు అయితే. యూపీ గవర్నమెంట్ బాగానే జాగ్రత్త అయితే తీసుకుంది అనుకుంటా. ఇంతమంది జనాలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. పోలీసులు సెంజుట్ అంటే ఎక్కడ పోయితేనే అక్కడ పోతారు మొత్తం. సింగిల్ వచ్చినటువంటి వాళ్ళు అర్థం కాదు. ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుదాం మనం కూడా. సర్తాజ్ పాప ఎంత బాగా చేస్తుంది. జనాలు అయితే తక్కువ అనిపిస్తుంది మరి. అక్కడ సైడ్ ఏమున్నారు ఇక్కడైతే మరి అంత చూసుకుంటే లేదు. వారం నుంచి అయితే ట్రై చేస్తున్నాం రావాలని. అసలు టికెట్ చూసుకుని చిన్న అయిపోయింది. అట్లా జనరల్ అయితే వచ్చేసిన రావాలని. నైట్ అంతా తన ఘోరం ఉంది ట్రైన్లో. ఇక్కడ చదువుతాను లేకపోతే ట్రైన్స్ జాగ్రత్త పడితే బాగుంది. ఫ్లైట్లో అయితే చాలా ఘోరంగా ఉన్నాయి రేట్లు. అమెరికా వెళ్ళిపోయి వెళ్ళి రావచ్చు అనుకుంటా. అయితే స్నానం చేస్తుంది లేడీస్ గురించి కొద్దిగా ఇష్టం లేదు. ప్యాంట్ వాటర్ తీసుకెళ్ళి మేడం.
సైడ్ మేట్స్ వీళ్ళని కూడా ఫేమస్ చేస్తే బాగుంటుంది బుక్ అనుకోదాన్ని చేయాలి. మరి అక్కడెక్కడ ఆనంగా అనుకుందరు ఆయన ఎప్పుడు పోతాం మనం ఇలా ఉన్న పని ఉంది. ఇక్కడ స్టేయింగ్ కోసం అనుకుంటా సిద్ధేసి మౌనాలు స్నానాలకు షెడ్లు వేసారు దర్శనం కోసం. నైబర్స్ నైట్ ఎట్లా ఉంటుంది చూడాలంటే. ఇప్పుడే ఇంత జనం ఉన్నారు. కొనేమా ఎయిర్ జెట్ కూడా ఉంది. ఏదో కదా ఆయన అక్కడ టెంట్ కూడా ఎట్లున్నాయి అంతేప్పుడు తిరుగుతారు. మొగోళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? గంగలో వదిలిపెట్టాను కూడా చాలా అనిపిస్తుందా? బోట్స్ కూడా ఉన్నాయి. ఇంకా బోట్స్ ఉన్నాయి. మస్తు ఈడేమి ఎక్కుతాం కానీ చూద్దాం వీలైతే. ఎట్లా తిరిగి వెళ్ళాలంటే తిరిగి వెళ్ళాలంట వాడికి అక్కడ వెళ్ళాలంటే ఫస్ట్ ఆడంగా అయితే బ్రిడ్జ్ ఉంది. అంతెప్పుడు తిరుగుతాం మనం? ఇటు నుంచి టెంకకి వెళ్దామంటావా? బ్రిడ్జ్ దీనికోసం పట్టిరా బ్రిడ్జ్ టైప్లో ఉంది. ఇక్కడ ఏడబడతారు బాబాలు ఉంటారు. రిజర్వేషన్ అని బాబాలు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా వాళ్ళు నిజంగా చదువుతారు. జాగ్రత్తగా ఎంత అని చూపించాలి. ఆయన ఒడవట్లేదు. ఇంత చూసినా కూడా మీరు కాకపోతే ఇవన్నీ మిస్ అవ్వాలి. అంబులెన్స్ బోట్స్లలో అంటే ఎమర్జెన్సీ ఉన్న వాటర్లో ఏమైనా జరుగుతుంది. కానీ సెక్యూరిటీ చాలా బందోబస్తు ఉంది. ఇలా ఒకటి బాగా అనిపిస్తుంది. అంటే మోడీ గవర్నమెంట్ ఇక్కడ ఎట్లుండే ఇంత గ్రాండ్ ముందుగా ఉండకున్నది సాధులు మొత్తం వెళ్ళిపోయారు అనుకుంటా. అందుకోసం అని కొద్దిగా మరీ అంత రద్దీ అనిపించట్లేదు. ఇంకో విషయం మీకు ట్రైవర్ అయితే ఓల్డ్ నేను తెలిసింటే కామెంట్ చేయండి. ఏంది నేను ఎట్లా కట్టారు ఎడబట్టాలి జనాలు అంత బాగుంది. దేనికైతే
జనాలతో నింపారు మొత్తం. ఇక్కడ సెక్టర్ వైజ్ డివైడ్ చేస్తారు, మనకి దేని దానికి సపరేట్ ఉంటారు. ఆడాడ వాటర్ ఏటీఎంలు పెట్టినా, ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా పెట్టినా చాలా చోట్ల. తిరిగి తిరిగి ఆయాసం వస్తుంది. కొన్ని దాకా అయితే సెట్ అయిపోయింది. వెళ్దామంటే మొత్తం నడవట్లేదు, ఇంత దూరం వెళ్ళినా. దీనికి సెక్టర్ 24 డివైడ్ చేశారు. నేను అట్లా వెళ్తున్నా, అటు సైడ్ వెళ్ళడానికి ఏదో దారి అయితే ఉంది. పొద్దున చూస్తే చాలా ఉంది, చాలా వాష్రూమ్స్ చాలా, జనాలు అయితే చాలా తగ్గిపోయారు అని చెప్పాలి. ఇప్పుడు రావడానికి అయితే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు అక్కడ తొక్కిసలాట అని చాలా మంది భయపడి ఉండొచ్చు. ఇప్పుడు రావడానికి అయితే చాలా బాగుంది. మనం వెళ్ళాలంటే ఇట్లా స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా పెద్ద టైం కూడా ఏం పట్టదు. కాకపోతే మనం చూద్దాం ఇక్కడ ఎట్లా సిచ్యువేషన్ అని. మనం స్నానం చేసేస్తే తొందరగా ఇంక వెళ్ళిపోవాలనిపిస్తుంది. చూసి వెళ్దాం. ఇక్కడ హెవీ ఐరన్ ఆడుకొని అయితే ఇక్కడ వాటర్లో వేసిండు మనం బ్రిడ్జ్ వాకింగ్ కోసము. అక్కడ వరకు మనం ఈ బ్రిడ్జ్ నుంచి అవతల దడుచుకుందాం ఎట్లుందో. నాకు తెలిసి అవతల కూడా సేమ్ మనం ఇవతలు ఉండి ఎట్లా అనుకుంటాం వాళ్ళకు కూడా అట్లా ఉండొచ్చు. అవతలకి వెళ్ళినాక పెద్ద డిఫరెన్స్ ఏముంది అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళైతే చూద్దాం. ఇక్కడ మొత్తం అయితే ఆశ్రమాలకు డివైడ్ చేశారు. ఇక్కడ వెళ్ళే దారిలో కావాలంటే కొద్దిసేపు వెళ్ళి రిలాక్స్ అవుతుంది ఏరియా మొత్తం. ఎంత తిరగాలి నాయన. ఈ బ్యాగ్ పెద్ద తలకైనా బ్యాగ్ దగ్గర ఫ్రీగా ఉండొచ్చు, కానీ మనం బ్యాగ్ తెచ్చుకోవాలి కదా. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ చెప్పలేము. నడుచుడు ఏందిరా నాయన, నడిచినట్టు వస్తున్నాం. ఈ ఏమంటారు ఈడికెళ్ళి ఆడికెళ్ళమంటారు, ఆడికెళ్తారు. కనీసం లాస్ట్కి ఈడికి వచ్చి నీడానికి వెళ్ళనిస్తారు. ఇంకా అక్కడ చాలా దూరం అవుతుంది, మనం అక్కడ దాకా వెళ్ళలేం. కానీ ఇక్కడ వరకు అయితే వెళ్తాము. అక్కడ ఎట్లుండదు మళ్ళీ ఇట్టుకొని ఇక్కడ నడిపించారు నాయన. ఆడు ఫస్ట్ దాని మీద వెళ్ళి అక్కడ వెళ్దామంటే మళ్ళీ ఇంత కొన్ని నడుస్తుంది. మళ్ళీ ఇంత ఆడికి మళ్ళీ పోవాలి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆడుకోవాలి. వాళ్ళు ఏం తప్పలేదు, జనాలు బట్టి వాళ్ళు డివైడ్ చేసి మస్తుంది కదా. వీటి పొంగల తిట్టల ఏంటి కదా. కానీ అసలు కుంభమేళ అంటే ఏంటిది అర్థమైన వాళ్ళు అయితే వచ్చి ఆల్రెడీ. అర్థం కాదు మీరే ఇంటికి అడుగురు. కుంభమేళ అంటే ఏంటి లేదు, 3 నదులు అంటే గంగా, యమున, సరస్వతి సంగమం నాకు తెలిసింది. అందులో స్నానాలు చేస్తే మనం చేసిన పాపాలు పోతాయంట. అంటే మీరు పాపాలు పోవడానికి స్నానం చేయొద్దు,
ఈ దినాల్లో చేస్తే మంచి జరుగుతుందంట. అందుకోసమని ఎక్కడ ఉన్న భక్తులు అందరూ వస్తారు. ఇది మెయిన్గా ఎందుకు ఇంత జనం రావడానికి కారణం అంటే ఇది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. అందులో ఇప్పుడు జరిగే మహాకుంభమేళ ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అందుకోసమని ఇంత భక్తులు మీరు కూడా రండి. ఈ వీడియో ఇప్పటి వరకు ఇంతే. ఇంకా దీన్ని ఎడిట్ చేసి అంతా చేయాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. సపోర్ట్ చేయండి. लेडीज और जेंटलमैन, वेलकम टू कुंभ नगरी प्रयागराज, जहां पर 12 सालों बाद लगने जा रहा है महाकुंभ।